అంత అవినీతిమయమని ఆయన, కరప్షన్ సంగతేంటో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ అద్భుతమని మరొక ఆయన. అట్లయితే కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అన్న వాదన ఏమైందని మధ్యలో కాంగ్రెస్ క్యామియో రోల్. ఇలా తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకరేపుతోంది. కాళేశ్వరంతో నీళ్లొచ్చాయని ఈటల, అదంతా ట్రాష్ అని బండి సంజయ్. ఇలా తలో మాటతో టగ్ ఆఫ్ వార్కు దిగుతున్నారు. కాళేశ్వరం విషయంలో బీజేపీ ఇరకాటంలో పడిందా? జాతీయ నేతల ఆరోపణలకు, స్టేట్ లీడర్ల కామెంట్స్ కు ఎందుకు పొంతన ఉండటం లేదు? కాళేశ్వరంపై ఈటల, బండి కౌంటర్లు ఇచ్చుకుంటున్నారా? కాషాయ గూటిలో కాళేశ్వరం ప్రాజెక్టు లొల్లి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తలో మాట. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అంటున్న ఈటల, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒరిగేదేమీ లేదంటున్న సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు. తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం కాకరేపుతోంది. ఒకప్పుడంతా అవినీతిమయమన్న నేతలు ఇప్పుడు డిఫరెంట్ ఒపీనియన్ వ్యక్తం చేస్తుండడం వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదేనని ఎంపీ ఈటల రాజేందర్ అంటున్నారు. ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులు వృధా కాలేదని ఆయన చెప్పుకొస్తున్నారు. అవినీతి సంగతేంటో తెలియదు గాని కాళేశ్వరంతోనే తుంగతుర్తి వరకు అటు వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చాయని, కాలువలు పారాయని ఈటల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు లాభం ఏమీ లేదని బండి సంజయ్ అంటున్నారు. ఈటల అలా, బండి ఇలా మాట్లాడుతుండడంతో మిగతా కమలం లీడర్లు కాళేశ్వరంపై ఏం మాట్లాడాలో తెలియక డైలమాలో పడ్డారట. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు, కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని బీజేపీ జాతీయ నేతలు ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకొస్తే కాళేశ్వరంపై సీబీఐతో విచారణ జరిపిస్తామని, అవినీతి చేసిన ఎంతటి వారినైనా శిక్షిస్తామని రాష్ట్ర బీజేపీ ఎన్నికల్లో ఊదరగొట్టారు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరై అంతా సవ్యంగానే జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్. కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం కట్టామని కూడా చెప్పారు. ఇప్పుడు ఇదే అంశంపై స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈటల స్టేట్మెంట్ తో బీజేపీ డైలమాలో పడిందన్న టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరంపై ఈటల వాయిస్ కేసీఆర్ ను తప్పించేలా ఉందని పార్టీలో ఇంటర్నల్ గా డిస్కషన్ నడుస్తోందట. కేసీఆర్ ను కాపాడేలా ఈటల మాటలు ఉన్నాయని కాంగ్రెస్ అటాక్ చేస్తుండడంతో దానిని తిప్పికొట్టడంలో బీజేపీ నేతలు వెనకడుగు వేస్తున్నారట. మొన్నటి వరకు తామే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విమర్శించామని, తమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టారని ప్రశ్నించామని, అలాంటిది ఇప్పుడెలా ఈటల వ్యాఖ్యలను సమర్థించాలని ఇబ్బందులు పడుతున్నారట. అయితే ఈటల వ్యాఖ్యలతో డ్యామేజ్ జరిగిందని భావించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చిందంటున్నారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని మదన పడుతున్నారట కమలం లీడర్లు. దీనికి తోడు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ సీఎం రేవంత్ పదే పదే విమర్శలకు దిగుతున్నారు. ఈటల ఇచ్చిన స్టేట్మెంట్ ను కిషన్ రెడ్డి సమర్థించారని, ఈటల స్టేట్మెంట్ లాగానే కేసీఆర్ స్టేట్మెంట్ ఉందంటున్నారు రేవంత్. అప్పుడలా ఇప్పుడిలా అన్నట్లుగా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉండటంతో కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్ ఏంటన్నది క్లారిటీ లేకుండా పోతోందట. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదంటూ సమర్థించిన ఈటల మాటలు నమ్మాలా, లేదా కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందన్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మాటల్లో వాస్తవం ఉందా అనే దానిపై క్యాడర్ తేల్చుకోలేకపోతోందట. ఇదే అంశంపై బండి సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరంపై నరేంద్ర మోడీ స్టాండే బీజేపీ స్టాండ్ అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు. ఈటల మాట్లాడుతూ కొంతమంది పేపర్లలో హెడ్లైన్ల కోసం మాట్లాడుతుంటారని కామెంట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్ని ఉద్దేశించే చేశారని బీజేపీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్ పరస్పరం కౌంటర్లు ఇచ్చుకుంటున్నారన్న చర్చ కూడా నడుస్తోందట. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. వాళ్ళ మా స్టాండ్ ఒకటే ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ మా స్టాండ్. మా కిషన్ రెడ్డి గారు పేపర్ హెడ్డింగ్స్ కోసం మాట్లాడు, టీవీలలో సంచలన కోసం మాట్లాడు. మేమందరం పొలిటికల్ లీడర్ ఆ కేటగిరీ ఉంటాం, ఉన్నంతలో ఉంటాం. కానీ కొంతమంది ఆ క్షణంలో ఒక వార్త కావాలి, సంచలనం కావాలి. వర్క్ విల్ స్పీక్. ఈటల తాను ఇరకకుండా పీసీ ఘోష్ కమిషన్ ముందు అలా చెప్పారా?
లేక ఏ పార్టీలో ఉన్నా వాస్తవాలే మాట్లాడాలన్న ఉద్దేశంతో కామెంట్ చేశారో తెలియదు గాని తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం కాక మాత్రం కాస్త గట్టిగానే ఉంది. రాబోయే రోజుల్లో ఈటల తన స్టాండ్ మార్చుకుంటారో లేక మొన్న చెప్పిన మాటకే కట్టుబడి ఉంటారో చూడాలి మరి.